ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ప్రతిసారి మనం ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను, ఒక అవసరమైన మాటను, లేక ఒక ఆలోచింపచేసే మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనము త్వరలో 2 రోజుల లోపల మన ఇంగ్లీష్ సంవత్సరం 24లో నుంచి 25కు అడుగు పెడుతున్నాం. అది తెలుగు సంవత్సరాది అయినా, ఇంగ్లీష్ సంవత్సరాది అయినా, ఏ ఇయర్ అయినా సరే మనం వినూత్నంగా కొత్త ఆలోచనలతో, కొత్త మార్పుతో, కొత్త మంచి ఆలోచనలతో నూతనంగా మన విధానాలను మార్చుకోవడం కానీ, మనకు అనుగుణంగా ఎలా చేస్తే మనము ఒక మెట్టు పైకి ఎక్కుతాము అనే దిశగా ఆత్మసంతృప్తి వైపు అడుగులు వేయాలి అని లక్ష్యంగా ముందు అడుగు వేయాలి అని నేను కూడా అందరికీ రాబోయే ఇంగ్లీష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ లక్ష్య సాధన. ఏంటంటే లక్ష్య సాధన అంటే అది వినడానికి మనకు అవి మనం అంత పెద్ద అంటే బలమైన పదాలను యూజ్ చేసుకొని నడవాలన్నా, హ్యాపీగా మామూలుగా ఎంజాయ్గా ఉండొచ్చు కదా అనిపించవచ్చు. కానీ ఆ లక్ష్యం వైపు లేనట్లయితే అది మనల్ని ఏ వైపు తీసుకుపోతుందో మనకే తెలీదు. మన మనస్సులో ఆ లక్ష్య సాధన అనే ఒక గమనం ఎప్పుడు గుర్తుంటే తప్పకుండా మన దిశను మార్చుకోవచ్చు, మన అలవాట్లను మార్చుకోవచ్చు, మన సంతృప్తికి ఏ రకంగా మనము ముందుకు పోవచ్చో అన్నిటినీ మనమే మన మనస్సు ద్వారానే మన ఇదిలో మార్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెయ్యలేము అనేది పక్కన పెడితే చెయ్యగలము, ఐ విల్ అని ఎప్పుడు అనుకుంటామో మనము గొప్ప గోల్స్ సాధించలేకపోవచ్చు. కానీ చెయ్యలేము అనే అసంతృప్తిని మాత్రం దాటి అడుగులు వేయగలుగుతాం. అందుకని ఎప్పుడు కూడా మన మనస్సులో ఎప్పుడు మెదులుతూ ఉండాలి మనం అనుకున్న లక్ష్యం. ఆ లక్ష్యం ఎప్పుడైతే మనసులో మెదులుతుంటుందో సాధన అనేది దానంతట అదే మనకు అలవాటుగా మారుతుంది. ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను ఎప్పుడో విన్న స్టోరీ అది. ఏంటంటే ఒక చిన్న పిచుకో పక్షి ఒక సముద్రం ఒడ్డునట గుడ్డు పెట్టుకుందట. ఆ గుడ్లు పెడుతుంది కదా, ఆ గుడ్లు పెట్టంగానే సముద్రము ఉన్నట్టుండి అల రూపంలో వచ్చి ఆ ఒడ్డునున్న గుడ్లను నదిలోకి తీసుకెళ్ళిపోయిందట. సరే, ఒకరోజు ఓర్చుకుందట. ఏం పర్వాలేదులే, రేపు మళ్ళా మనకుంది కదా అవకాశం, రావులే అనుకుందట. రెండోసారి కూడా మళ్ళీ గుడ్లను పొదిగింది. మళ్ళీ ఆ సముద్రుని అల రెండోసారి కూడా కొట్టుకుపోయిందట. మళ్ళీ అనుకుందట, పర్వాలేదు, ఓర్చుకుంటే తప్పు లేదు, ఓర్చుకుందాము, మళ్ళీ ఈ ప్రయత్నం ఆపకూడదు, నాకు మంచి రోజులు వస్తాయి అనుకుందట. మళ్ళీ మూడోసారి మళ్ళీ గుడ్లు పెట్టిందట. మళ్ళీ ఆ గుడ్లను పొదిగేలోపే, అవి పిల్లలుగా మారేలోపే గుడ్లన్నీ సముద్రంలో అలలో కొట్టుకుపోయినాయి. అప్పుడు అనిపించిందట, ఏంటి నా గుడ్లను ఎందుకు సముద్రుడు తీసుకెళ్ళిపోతున్నాడు? సముద్రుడినే నేను ఆపేయగలగాలి, నా గుడ్లను నేను రక్షించుకోగలగాలి, నా బిడ్డలకు సంరక్షణ నాదే, మేమే చేసుకుంటాము అని బలంగా నిర్ణయించుకుందట. బలంగా నిర్ణయించుకొని ఇసుక రేణువులను తీసుకొచ్చి ఆ
సముద్రంలో వేయడం మొదలుపెట్టిందట. అప్పుడు దాని జతగా ఉండేటువంటి దాని భర్త పిచ్చుక అది కూడా, అరే ఆమె అంత కష్టపడి తన గుడ్లను కాపాడుకోవాలని చేయంగా నేనెందుకు చేయకూడదు అని నా వంతు నేను ప్రయత్నం చేస్తాను అని ఆ సముద్రంలోకి అది కూడా ఇసుక వేయడం మొదలుపెట్టిందట. అప్పుడు ఇవి చూసినటువంటి వాటితోటి పక్షులన్నీ పిచ్చుకలన్నీ అన్నీ కూడా, అరే తన బిడ్డల్ని కాపాడుకోవడానికి సముద్రుణ్ణి ఎదిరించి వాటి వంతు అవి చెయ్యంగా మనమెందుకు వాటితో సహకరించకూడదు అని అనుకొని రేపు ఈ ప్రమాదం మనకు కూడా రావచ్చు కదా, ఆ వచ్చినప్పుడు మళ్ళీ అన్నీ మనకు సహకరించాలి కదా అని అన్నీ కూడా వాటితో తోటిగా వాటి వంతు ఎంత చేయగలవో అంతవరకు ఇసుకను వాటిలో వేయడం మొదలుపెట్టాయట. అప్పుడు గరుత్మంతుడు చూశాడట. గరుత్మంతుడు చూసి, అరే ఇంత పిచ్చుక అంటే పిచ్చుక ఇంత చిన్న పిచ్చుకే అంటే ఒక చిన్న జీవి తనని తను రక్షించుకోవడానికి తనకు అపకారం జరుగుతుంది అన్నప్పుడు తన లక్ష్యాన్ని గమనాన్ని తను నిర్ణయించుకొని తనని తను కాపాడుకోవడానికి అడుగులు ముందుకేస్తుంటే మనమంతా చూస్తూ ఉండకూడదు అని మిగతా తోటి పక్షులన్నీ జతకూడి వాటికి సహకారం ఇస్తుంటే నేనెందుకు వాటికి సహకరించకూడదు అనుకొని గరుత్మంతుడితో సహా ఆ దాంట్లో పాల్గొనిందట. అప్పుడు విష్ణుమూర్తి, అరే గరుత్మంతుడేడి కనిపించలేదు, వాహనం కదా ఏడి అనుకున్నాట. అప్పుడు ఈయన అక్కడ ఉండేవాళ్ళు చెప్పారట, గరుత్మంతుడు అక్కడ ఒక పక్షి తన వంతు తనని కాపాడుకోవడానికి తన గమ్యాన్ని ఏర్పరచుకొని లక్ష్యం వైపు సాధన సాగిస్తోంది. దానికి తోడుగా ఎన్నో వేల లక్షల పక్షుజాలమంతా వాటికి తోడై నిలిచాయి. అందుకని గరుత్మంతుడికి అది మనసు కదిలి గరుత్మంతుడు కూడా దాంట్లో పాల్గొనడానికి వెళ్ళారు అని చెప్పారట. అప్పుడు విష్ణుమూర్తి అనుకున్నారట, అది కదా పక్షి అయినా మనిషి అయినా ఎవరైనా సరే లక్ష్య సాధన అనేది ఉన్నప్పుడు ఎవరైనా ఎంత చూడడానికి వాళ్ళ లక్ష్యం మనసును కదిల్చేస్తుంది. ఇప్పుడు నాకు మనసు కదులుతోంది అని సముద్రుడిని పిలిచాడట. సముద్రుడికి చెప్పాడట, ఇంత చిన్న పిచ్చుక ఎంతమందిని తన వైపు తిప్పుకొని, అంటే ధర్మం తన లక్ష్యం తన సాధన వైపు ఉన్నప్పుడు, అది కరెక్ట్గా ఉన్నప్పుడు వేల లక్షల మంది కూడా నిన్ను జేజేలు కొట్టకపోయినా మనసులో నీకు సహకరిస్తారు, తోడై నిలిచేవాళ్ళు కొద్ది మందైనా నీతో ఉంటారు అని నిరూపించింది ఆ పక్షులు. కాబట్టి సముద్రుడికి చెప్పి నీవు విత్డ్రా చేసుకొని మళ్ళా వాటి గుడ్లను వాటికి అందించేట్టు చెయ్యి, నువ్వు గుడ్ల జోలికి పోవాకు అని చెప్పి ఆ గుడ్లను తిరిగి అక్కడికే చేర్చేట్టు చేసిందట. అప్పుడు ఆ స్వామి మాటను ఆ సముద్రుడు తప్పకుండా అంటే అనుజ్ఞను పాటిస్తూ ఆ గుడ్లను తెచ్చి ఒడ్డుకు చేర్చాయట. అప్పుడు పక్షులు పరమానందం పొందాయట. అప్పుడు ప్రజలు కూడా, ఈ వింతను చూసిన ప్రజలు కూడా అనుకున్నారట, లక్ష్య సాధన ఎంత గొప్పది, లక్ష్యం వైపు మనం అడుగులు వేస్తే 100 మంది మనల్ని విమర్శించిన ధర్మాన్ని పాటించే వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉంటారు. ఆ లక్షల మంది మన చేసే పనిని అభినందిస్తారు. ఆ అభినందనే మనకు తోడై లక్ష్యం వైపు అడుగులు వేయిస్తుంది. కాబట్టి లక్ష్య సాధన వైపు మనము నడిచినట్లయితే మనము అంతటి అంటే గొప్ప పనులు చేయలేకపోయినా ఈ కాలంలో కొంతైనా మనము ఒకరికి ఆదర్శంగా నిలబడగలుగుతాము. మన మనస్సుకు మనం అనుకున్న దానికి చేరువైన అవ్వడానికి కొంతైనా అవకాశం ఉంటుంది అని ఆ పక్షుల కథ మనకు చెప్పిందనమాట.
అంటే దాని ఎం, మెసేజ్ మనకు అలాంటి మెసేజ్ ఇచ్చినాయన్నమాట. అందుకని ఎప్పుడు కూడా మనము వెనుకడుగు వేయకూడదు. మంచికి ఎప్పుడు ముందుగానే ఉండాలి. ఒక పని సంకల్పాన్ని, ఆ లక్ష్యాన్ని ఎప్పుడు మనసులో మెదుల్చుకుంటూ ఒక మంచిని చేయాలి. అదే ఒక తప్పు ఉందనుకోండి, మన తప్పును కూడా అదే విధంగా లక్ష్యం వైపు ఉండి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే తప్పును పోగొట్టుకోవాలి, మంచి వైపు అడుగులు వేయాలి. లక్ష్యం ఎప్పుడు మంచి వైపు, మనకు మంచి జరగాలి, లేదు ఎదుటివారికి అపకారం చెయ్యందయ్యన్నా ఉండాలి, లేదు ఒక ఇద్దరికైనా మంచి చేయగలిగిందైనా ఉండాలి. ఏదైనా పర్వాలేదు, కానీ ఎవరికి అపకారంగా మాత్రం మారకూడదు. ఎవరి మనసుకు గాయం కలిగేట్టుగా ఉండకూడదు. ఒకవేళ మనకు దానివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కలగవచ్చు. కలిగిన ధర్మం ఎప్పుడు ధర్మంగానే ఉంటుంది. మనం ఈ రోజుతో పోయేది కాదు. ఇది జన్మ పరంపర. ఏ జన్మలో చేసినవో ఈ జన్మకు కొంచెం అంటొస్తుంటాయి. ఈ జన్మలో చేసినవి నెక్స్ట్ జన్మకు ఉంటుంది. జన్మే లేదు అనుకున్నామనుకో, ఇన్ని జీవరాశులు ఉండనే ఉండవు. జన్మ పరంపర ఉంది కాబట్టే మనకు అందరూ ఒకే రకంగా ఉండట్లేదు కదా. కొంతమంది అతి ధనవంతులుగా ఉన్నారు, కొంతమంది మామూలుగా ఉన్నారు, కొంతమంది నిరుపేదలుగా ఉన్నారు. ఎందుకు సమానంగా ఎందుకు లేదు అని ఒక్కసారి మనం గుర్తించుకుంటే మనకు తెలుస్తుంది. మనం చేసిన తప్పొప్పులే మనకు ముందడుగు వేస్తుంది. అకౌంట్లో డబ్బులున్నాయని విపరీతంగా ఖర్చు పెడితే అక్కడ ఒక్క రూపాయి కూడా మిగలదు. దాన్ని కొంచెం వాడుకొని కొంచెం మన అవసరానికి ఉంచుకోగలిగితే అది రేపు అవసరాన్ని తీరుస్తుంది. అలానే మన అకౌంట్లో మంచి చెడు అనేది కూడా మనకు కొన్ని మంచి జరుగుతున్నాయి, కొన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అంటే కారణం కొంత మంచి చేసుంటాం, కొంత ఇబ్బంది పెట్టుంటాం. అవి మనల్ని అంటి వస్తున్నాయి. అది పోగొట్టుకోవాలి అంటే మనం మంచి వైపే ఉండాలి అనేది చెప్పకనే చెప్తున్నాయి చాలా సంఘటనలు. అందుకని ఆ దిశగా అడుగులు వేద్దాం. న్యూ ఇయర్ నుంచి అందరం కొత్తగా, వినూత్నంగా, మంచి ఆలోచనలతో, మంచి సంకల్పాలతో, మంచి లక్ష్య సాధనతో ముందడుగేయాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.